హరే కృష్ణ. భక్తులందరికీ పాదాభివందనాలు, వైష్ణవులకి పాదాభివందనాలు. ఒక 2 నిమిషాలు మనం కీర్తన చేద్దాం. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శివశాది గౌర్ భక్త బృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శివశాది గౌర్ భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం లాస్ట్ క్లాస్లో భగవద్గీత 1వ అధ్యాయంలో 1వ శ్లోకం, అదేవిధంగా 2వ శ్లోకం గురించి డిస్కషన్స్ చేశాం. ఈరోజు అంటే ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు ఏం జరుగుతుందంటే, సంజయుడు ఈ విధంగా చెప్పాడు. దుర్యోధనుడు గురువు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు అనేది 3వ శ్లోకంలో చెప్తాం. మామూలుగా 1వ శ్లోకం